హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు చూపిస్తున్నానండి. మినిమం ఒక 3-4 మంత్స్ వరకు చక్కగా నిల్వ ఉంటుందండి. సో ముందుగా అల్లాన్ని మార్కెట్ నుంచి తీసుకురాగానే వాటర్లో వేసేసి ఒక 1-2 అవర్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత ఆ పైన బ్లాక్గా ఉండేవి, నెక్స్ట్ కొమ్ములు ఉంటాయి కదా, అలాంటి ప్లేసుల్లో ఉండేవి పైన క్లీన్ చేయండి. పూర్తిగా చెక్కు ఏం తీయొద్దు. ఇలా నేను చూపించిన విధంగా తీసేసి నీట్గా మినిమం ఒక 4-5 టైమ్స్ చక్కగా క్లీన్ చేసుకోవాలండి. బ్లాక్గా ఉండే ప్లేస్ అంతా ఒకసారి, మరి షార్ప్ నైఫ్ కాకుండా నార్మల్ది ఉంటుంది కదా, దాంతో పైన మనం చెక్కు తీసేసుకోవాలి. తీసుకున్నాక కూడా ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. అల్లం పొట్టు పైది తీసాం కదా, అది కొంచెం డ్రై చేసుకొని టీ పౌడర్లో కలుపుకోండి, లేదంటే టీలో నేను యూజ్ చేసుకున్న చాలా బాగుంటుందండి. అల్లం కడిగిన తర్వాత ఒక క్లాత్లో, కాటన్ అయినా ఏ క్లాత్ అయినా పర్వాలేదు, కాటన్ అయితే బెస్ట్. క్లాత్లో వేసి ఒకసారి తడి ఏం లేకుండా చూసుకోండి, నీట్గా క్లీన్ చేసి. వెల్లుల్లి కూడా మీకు ఒప్పుకుంటే మొత్తం పీల్స్ అన్నీ తీయొచ్చు, లేదంటే నేనైతే వెనక కాడ ముందు మూడిక ఉంటుంది కదా, అది మాత్రమే తీసాను. సో వెల్లుల్లి అల్లం నీట్గా కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని, అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీలో వేసేటప్పుడు అల్లం ఒకేసారి, వెల్లుల్లి ఒకేసారి వేయకుండా ఒక పార్ట్ అల్లం, ఒక పార్ట్ వెల్లుల్లి, నెక్స్ట్ పార్ట్ అల్లం వెల్లుల్లి, అలాగా స్టెప్ బై స్టెప్ వేసుకోండి. మిక్సీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందులో ఒక పసుపు, కొంచెం సాల్ట్, ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా పసుపు ఆయిల్ వేయడం వల్ల, సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి మినిమం 3-4 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి. సో మిక్సీ కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది పెడుతుంది, కొంచెం నలిగిన తర్వాత ఈజీగా అయిపోతుందండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. వెంటనే యూజ్ చేసుకుంటారంటే వాటర్ యాడ్ చేయొచ్చు, కానీ నిల్వ ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3-4 మంత్స్ వరకు అంటే మాత్రం వాటర్ యాడ్ చేయకపోతేనే పాడవకుండా ఉంటుందండి. సో చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. నాకు మొత్తం ఇది కేజీ అది కేజీ తీసుకున్నానండి, ఈక్వల్ క్వాంటిటీలో. సో రెడీ అయిపోయింది. బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో మొత్తం స్టోర్ చేసుకోండి. ఎక్స్ట్రా ఒక చిన్న దీంట్లో వేసుకొని డైలీ యూస్కి బయట పెట్టుకోండి. బయట పెట్టినా ఏం పాడవదండి, పసుపు అది వేసుకున్నాం కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.